చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా? చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్లే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు. పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎర్జీ నడుస్తాయి. పార్టీ నడిస్తే ఎవరు జబ్బులకు కూడా పైసలు పెట్టారు. కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళా అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది. డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మన దావోస్. నేనేమంటున్నాను, దావోస్ వేరే దేశం పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకుని టై కట్టిరు, షూట్ వేసుకుని పోయారు. ఆడ పోయి ఏం చేశారు? రెండు రాష్ట్రాల మధ్య, రెండు అందరి వ్యాపారస్తుల మధ్య, మన మధ్య ఒప్పందం అంట, ఎంఓయూ చేసుకున్నారట. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఓయూ నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే 5 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి. ఇక్కడ పెట్టుబడులు రావాలి. ఒక్క పైసా రాదే. మీరు అందరూ కూడా టీవీలు చెప్ప తెలంగాణకు గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు, ఆ ప్రభుత్వంలో వేరు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇదే రేవంత్ రెడ్డి గారు రెండోసారి వేరు. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులేని